నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్. మా వద్ద మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ మటన్ చైనీస్, ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్, నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును. విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, పద్మావతి నగర్, నంద్యాల. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జయప్రదం చేయండి. నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరం నందు ఈ నెల 27వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్టు యాదవ సంఘం కమిటీ సభ్యులు తెలియజేశారు. నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత హిందూ బంధుమిత్రులు, శ్రీకృష్ణ భగవాన్ భక్తులు తరలివచ్చి శ్రీకృష్ణ భగవాన్ దర్శన భాగ్యం పొందాలని కోరారు. మంగళవారం ఉదయం దివ్య దర్శనము, 8 గంటలకు అల్పాహారము, 9 గంటలకు గోపూజ, 10 గంటలకు వెన్నముద్ద వేలం, 11 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం, చెక్కబల్చిన కార్యక్రమం, గ్రామోత్సవంకి వచ్చిన భక్తులకు సుమారు 5,000 మందికి మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయబడ్డమైనదని తెలిపారు. అలాగే సాయంత్రం 6 గంటలకి వివిధ స్కూళ్ల నుండి వచ్చిన విద్యార్థులచే సాంస్కృతిక పోటీలు జరుగుతాయని యాదవ సంఘం సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్థసారథి యాదవ్, విజయ్ చంద్రు యాదవ్, బోధనం చంద్రశేఖర్ యాదవ్, పృథ్వీరాజ్ యాదవ్, మహేష్ యాదవ్, లక్ష్మణ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామ ప్రజలకు శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం నందు 27/8/2024 తేదీన మంగళవారం ప్రాతకాలం నుంచే పూజలు స్టార్ట్ అయ్యి ఉదయం 6 గంటలకు భక్తులకు దర్శనం ఇస్తుంది. 8 గంటలకు గోపూజ ఉంటుంది. 10 గంటలకు ఉట్టి కార్యక్రమం ఉంటుంది. 11 గంటలకు వెన్నముద్ద వేల ఉంటుంది. 11 గంటలకు గ్రామోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు రేపు కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. 26, 27 అని పండుగ. 26వ తారీఖు గవర్నమెంట్ హాలిడే ఉంది కాబట్టి ఈరోజు దర్శనార్థం కూడా భక్తులకు అవకాశం ఇస్తున్నాము. మెయిన్ కార్యక్రమంలో 27/8/2024 మంగళవారం ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా కార్యక్రమాలు జరుగుతాయి. 2017 నుంచి 2024 వరకు ఈ దేవాలయానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ, మాకెంతో కష్టకాలంలో మీరు ఆదుకున్నారు. కొందరికి సమయభావంలో తెలియజేయలేకపోతున్నాం. మీ ఇంట్లో కార్యక్రమం భావించి, మన ఊరి మన గుడి మన బాధ్యతగా భావించి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. హరే కృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి నంద్యాల గ్రామంలో జరుపుతూ ఉన్నాం. ఈ యొక్క SBI కాలనీ రామాలయం అనగా మనకి ఇస్కాన్ మందిరం దగ్గరలోనే ఉంది. అక్కడ సాయంత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 7:30 నుంచి శ్రీకృష్ణ బలరాములకి మహాశంఖాభిషేకం ఉంటుంది. దాంతోపాటుగా అన్నప్రసాద వితరణ కూడా 5 గంటలకి ప్రారంభమవుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క జన్మాష్టమి యొక్క విశిష్టత ఏంటి అంటే, భగవంతుని అనంతమైనటువంటి లీలలు ఉన్నాయి. అయితే భగవద్గీతలో చెప్పబడినట్టుగా జన్మ కర్మచ మే దివ్యం ఏవం వ్యో వ్యక్తితత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే భగవంతుని యొక్క జన్మ కర్మల్ని ఎవరైతే తెలుసుకుంటారో త్యక్త్వా దేహం పునర్జన్మ, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు త్యక్త్వాదేహం పునర్జన్మ అంటే మరో జన్మ ఉండదు అనేటటువంటిది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రీమద్ భాగవతం భగవంతుని యొక్క దివ్య లీలల గురించి వివరించబడింది. ఈ భగవద్గీత అనేటటువంటిది ఈ ప్రపంచ జనులందరినీ కూడా ఒక సన్మార్గంలో పెట్టడానికి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, గ్లాని అనగా హాని. ఈ సమాజానికి ఎన్నో రకమైనటువంటి హానులు జరుగుతూ ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటిది. ఈరోజు మనం న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటే ఘోరాతి ఘోరంగా ఉంది. కారణం ఏంటి అంటే ఈరోజు సమాజం అంతా కూడా సన్మార్గంలో పయనించడం లేదు. కానీ భగవద్గీత అనేటటువంటిది ఏంటి అంటే భగవంతుడు అందించినటువంటి భగవద్గీత, భగవంతుడు చెప్పినటువంటి గీత, ఒక మాట. దీన్ని నిత్యం ఎవరైతే ఈ భగవద్గీతని చదువుతూ ఉంటారో, దీన్ని పారాయణ చేస్తూ ఉంటారో, వాళ్ళకి అనేక రకమైనటువంటి ఫలితం జరుగుతుంది అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసుకోవడానికి మంచి అవకాశం. ఈరోజు ప్రవచనం ఉంటుంది, ఆ ప్రవచనంలో మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా ఆహ్వానితులే, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి యొక్క అభిషేకాన్ని దర్శించి
వారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఈ యొక్క ప్రవచనాన్ని వినాలనేటటువంటి ఉద్దేశంతో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. హరే కృష్ణ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.